హరిహర వీరమల్లు కొత్త డేట్ ఫిక్స్. ఈ డేట్ కైనా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందా? ఈసారి మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్న పవన్ కళ్యాణ్. ఎన్నో డేట్లను ప్రకటించి ఇంతవరకు రిలీజ్ అవని హరిహర వీరమల్లు. ఈసారైనా హరిహర వీరమల్లు విడుదలవుతుందా? హ్యావ్ ఏ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పదే పదే వాయిదాల పట్టడంతో పవన్ ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ప్రజా జీవితంలో ఉండటం వల్ల ఈ గ్యాప్ అనేది ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం అనేది ఈ సినిమాకు ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎన్నో ఎదురు చూపులు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. ఎందుకంటే వాయిదాల మీద వాయిదాలు, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చిరాకు దొబ్బిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరిక ఏంటంటే అటు ప్రజా జీవితం ఇటు సినిమాలు కూడా రెండు బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ కోరిక. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా ఇటువైపు సినిమాలు అటువైపు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే జూన్ 12వ తారీఖును కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆ రోజు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. మా హీరో సినిమా వచ్చేస్తుందని ఎంతో సంబరపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలైపోయాయి. మళ్ళీ ఈ సినిమా వాయిదా పడుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇన్ని వాయిదాలు ఎందుకు పడుతుందని ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే ఓటీటీ సంస్థలతోని చర్చలు విఫలమైనట్టుగా ఆ మధ్య వార్త వచ్చింది. ఎన్ని ఆకంఠాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జూలై 24వ తారీఖున మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈసారి మాత్రం తగ్గేదే లే అంటున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు వచ్చిన కష్టాలనేవి మామూలు కష్టాలు కావు. కరోనాకు ముందాల ఈ సినిమా ప్రారంభించిన ఇంతవరకు ఈ సినిమా విడుదలవ్వలేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బాగా బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్ కి రావట్లేదు. ఈ కథని ఇక పక్కన పెట్టినట్టే. పవన్ కళ్యాణే షూటింగ్ కి రానప్పుడు ఈ సినిమా ఎప్పుడు పూర్తయిద్ది, ఈ కథ అటకెక్కినట్టే అని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆకంఠాలు, ఎన్నో సమస్యలు కూడా ఈ సినిమాకు వచ్చాయి. దీనంతటికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అని ఆ మధ్యలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ రూమర్స్ అప్పుడు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి టైం ఎక్కువ కేటాయించకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. సీరియస్ గా పొలిటికల్లో బిజీ అవ్వటం, ఆంధ్ర రాష్ట్రంలో అధికారానికి రావడానికి కొన్ని ప్రయత్నాలు చేయటం, కూటమిగా ఏర్పడటం, కూటమి ప్రభుత్వం రావడానికి ప్రయత్నాలు చేయడం, ఈ విధంగా బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ కొద్దిగా గ్యాప్ ఇచ్చినాడనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది కాబట్టి కాస్తంత టైం దొరికినా గానీ ఈ షూటింగ్ కి వెళ్ళేవాడు పవన్ కళ్యాణ్. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కంప్లీట్ చేశారు. సినిమా ప్రేక్షకుల ముందుకు రావటమే మిగిలింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంలో బిజీగా ఉండడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవటం కూడా జరిగింది. ఈ సినిమా మేకర్స్ మాత్రం జూలై 24వ తారీఖున ఇది పక్కా డేట్ అంటున్నారు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ 1998లో విడుదలైంది. ఆ డేటు కూడా జూలై 24వ తారీఖే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి పేరు తెచ్చిన సినిమా. కరెక్ట్గా ఈ సినిమా విడుదలై 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డేట్న హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఇది ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ సెంటిమెంట్ గా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మరి అదే నెలలో అదే డేట్ లో విడుదలయ్యే హరిహర వీరమల్లు ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో ఎదురు చూద్దాం. మా ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోలు అందించడానికి మేము ఉన్నాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.